రుద్రూరు మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో ఈ రోజున గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మరియు కొత్త రేషన్ కార్డుల జారీ కార్డుల్లో మార్పులు చేర్పులు కుటుంబ సభ్యుల పేర్లు అయితే గతేడాది జరిగిన ప్రజా పాలన ఇటీవల జరిగిన కుల గణనలో ఈ విషయాలు వెల్లడించని వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చిందని 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలో ప్రజలు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓటీ సురేష్, సెక్రటరీ డి చైతన్య మరియు డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. ల్యాండ్ ఎవరికి చెప్పండి. పొలముందంటే నాకు ఐడియా లేదు. నేను మరొకసారి ఒకసారి అవన్నీ ఫోటో తీసుకోవడం జరిగింది. అది కూడా ఇప్పుడు లిస్టు తయారు చేసినాం, 2 లిస్టు తయారు చేసినాం. ఒక లిస్ట్ ఏమో అవుట్ సైడ్స్ ఉన్న లిస్టు, ఇంకొకటి ఏమో అవుట్ సైడ్ లేని లిస్టు. అవన్నీ ఎలిజిబుల్ లిస్టు. ఇందులో గిట్లా ఏమన్నా అంటే అరుణ్ దాని గారు ఉంటే మీరు గ్రామ సభలో మిగతా వాటికి ఆమోదయోగ్యంగా రాసిస్తాం. ఇది తర్వాత రేషన్ కార్డు. రేషన్ కార్డు మీరు అంతా మీ సేవలో కూడా మీరు అప్లై చేసుకున్నారు అడిషనల్స్ కోసం. ఆ మీ సేవ లిస్టు కూడా మా దగ్గర ఆ లిస్టు కూడా మీకు కలిగిస్తాం. అది కాకుండా మనకు శివశేఖరం సర్వేల ఆ పేర్లను మాకు పెద్ద స్థాయిలో అందులో ఎంతమందికి అర్హులు ఉన్నారో ఆ లీడర్ లిస్టు తయారు చేస్తాం. అందులో అర్హులు లేని వాళ్ళకు మీరు చెప్పినట్టు మేము ఇష్టం వాటిని స్వీకరిస్తాం. మిగతా వాటికి మాత్రం ఆమోదయోగ్యం.